కడప గడపలో తొలిసారిగా నిర్వహించనున్న మహానాడును టీడీపీ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ నెల 27, 28, 29 తేదీల్లో మహానాడుకు హాజరయ్యే పార్టీ ప్రతినిధులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బస నుంచి భోజనాల వరకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. 2024 ఎన్నికల్లో ఘన విజయం సాధించిన అనంతరం జరుగుతున్న వేడుక కావడంతో దీన్ని ఘనంగా నిర్వహించేందుకు టీడీపీ ముఖ్య నేతలు నెల రోజులుగా శ్రమిస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కడప నుంచి రామచంద్ర లైవ్ లో అందిస్తారు. రామచంద్ర. థ్యాంక్ యూ వైశాలి. అయితే కడప గడపలో తెలుగుదేశం పార్టీ మహానాడు 44వ సారి కడపల వేదికగా 44వ మహానాడు నిర్వహించేందుకు ఏర్పాట్లన్నీ కూడా చకచక సాగుతున్నాయి. మరో ఒక్కరోజు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లను కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు మంత్రుల బృందము. అయితే రేపు సాయంత్రం సీఎం చంద్రబాబు అలాగే జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ఈ ప్రాంగణానికి చేరుకుంటారు. ఎల్లుండి ఉదయం నుంచి కూడా మహానాడు కార్యక్రమం ప్రారంభమవుతుంది. 3 రోజుల పాటు కూడా కడపలో ఈ మహానాడు నిర్వహించబోతున్నారు 27, 28, 29 తేదీలలో. అయితే మొదటి 2 రోజులు మాత్రము పార్టీ కార్యకలాపాలు పలు కీలక తీర్మానాలు ఉండబోతాయని చెప్తున్నారు. అలాగే 3వ రోజు 5 లక్షల మందితో ఏదైతే బహిరంగ సభ ఉంటుందని చెప్పి కూడా ఆ బహిరంగ సభకు సంబంధించి అన్ని ఏర్పాట్లను కూడా ఇప్పటికే పూర్తి చేశారు. మొత్తానికి 25,000 మందికి సరిపడా ప్రాంగణాన్ని కూడా 2 రోజుల పాటు ఏర్పాటు చేశారు. ఇక్కడ మొత్తం అన్ని ఏర్పాట్లు చేయడం కూడా జరిగింది. అయితే అలాగే 4 అతిపెద్ద భోజనశాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి జమ్మలమడుగు ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డి కూడా ఉన్నారు. ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం లైవ్ లో. అన్న చెప్పండి, ఏర్పాట్లు అన్ని ఎంతవరకు వచ్చాయి? మహానాడుకు సంబంధించి అన్ని సెట్ అయినట్టేనా లేదా ఇంకా ఏమన్నా ఉన్నాయా? ఏం లేదు, మహానాడు కార్యక్రమంలో జరగాల్సిన అన్ని ఏర్పాట్లు పూర్తి స్థాయిలో ఆల్రెడీ అయిపోయినాయి. దానికి తగ్గట్టుగా కమిటీలు వేస్తూ ఏ విధంగా జిల్లాల నుంచి వస్తున్నారో, అంటే శ్రీకాకుళం దగ్గర నుంచి లేదా అనంతపూర్ చివరి హిందూపురం మడకసీర దగ్గర నుంచి ఎక్కడి నుంచి అయితే వస్తున్నారో వాళ్ళందరికీ అకామిడేషన్ కానీ పార్కింగ్ ఏర్పాట్లు కానీ లేకపోతే భోజన వసతులు కానీ పూర్తి స్థాయిలో ఇక్కడ జరుగుతున్నాయి. ఎటువంటి ఇది ఆటంకాలు లేవు. 43వ మహానాడు కాబట్టి ఆల్రెడీ సీనియర్ నాయకులు దిశానిర్దేశం చేస్తున్నారు ఏ విధంగా చేసుకోవాలి, ఎట్లా చేయాలనేది. అయితే ఇక్కడ కడపని ఎంచుకోవడం, అలాగే కడపలో పూర్తిగా జిల్లా కాకుండా నగరం మొత్తం అంతా కూడా పసుపుమయమైంది. ఎక్కడికక్కడ టీడీపీ కార్యకర్తలు ఇప్పటికే జిల్లాకు చేరుకున్నారు. ఎలా ఉంది అసలు మన కడపలో ఈ మహానాడు ఏర్పాటు చేయడం పట్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మహానాడు అనేది కార్యక్రమము తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఆనవాయితీగా వస్తానే ఉంది. దీంతో భాగంగా ఈసారి 2019, 24 మధ్యలో గత ప్రభుత్వం విధానాలు, గత ప్రభుత్వంలో ఏ విధంగా ఉద్యోగస్తులు గాని లేదంటే పరిశ్రమలను గాని పూర్తిగా భయప్రాంతులకు గురి చేసినారు. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి మహానాడు కాబట్టి పూర్తి స్థాయిలో, అదిగాక 10 జిల్లాలలో 7 నియోజకవర్గాలను ఉమ్మడి 10 నియోజకవర్గాలలో 7 నియోజకవర్గాలు కూడా కైవసం చేసుకోవడం జరిగింది. దీంతో భాగంగా మాకు అవకాశం ఇవ్వడం జరిగింది మహానాడు ఇక్కడ కడప జిల్లాలో రాయలసీమ నడిఒడ్డున జరపాలని. దీన్ని పూర్తి స్థాయిలో అందరు స్వాగతిస్తున్నారు. ఖచ్చితంగా సక్సెస్ చేస్తాము. ఖచ్చితంగా నారా లోకేష్ బాబు గారు కూడా మిషన్ రాయలసీమ అని యువగలం పాదయాత్రలోనే ఆయన ఒక విజన్ తీసుకున్నారు. ఆ విజన్ తగ్గట్టుగా ఈరోజు రాయలసీమలో కొప్పర్తి ఇండస్ట్రియల్ పార్క్ గానీ మళ్ళా జిందాల్ స్టీల్ ప్లాంట్ రీస్టార్ట్ చేసే విధంగా చర్యలు జరగడం జరుగుతూ ఉంది. అదేవిధంగా హార్టికల్చర్ గానీ ఉద్యోగస్తులకు ట్రైనింగ్ ప్రోగ్రాంలు ఇచ్చి ఐటీఐ 10th డిప్లొమా చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా ఈ రాయలసీమలో ఇప్పుడు ఈ మహానాడులో తీర్మానాలు ఉంటాయి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. అయితే ఇప్పటికే నిన్న డీజీపీ హరీష్ గుప్తా కూడా రావడం జరిగింది. పోలీస్ పటిష్టమైనటువంటి భద్రత కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. మనం చూడొచ్చు ఒకసారి ఇక్కడ పోలీసులందరూ కూడా మీటింగ్ అయ్యారు. అసలు ఇక్కడ మహానాడుకు తీసుకోవాల్సినటువంటి భద్రతా చర్యలపై జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ కూడా పోలీసులందరికీ కూడా సూచనలు ఇస్తున్నారు. అసలు మహానాడులో ఎట్లా వ్యవహరించాలి, ఎటువంటి
తీసుకోవాలి, ఏదైనా సమస్యలు వస్తే మా దృష్టికి తీసుకురావాలి అంటూ కూడా పోలీసులకు సూచనలు చేస్తున్నారు. జిల్లా ఎస్పీ బ్రీఫ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇది కడప ఎంచుకోవడానికి ముఖ్య కారణం, మరొక కారణం అని చెప్పి చెప్తున్నారు. రాయలసీమ నడిబొడ్డున కడప ఉంటుంది కాబట్టి రాయలసీమ కావచ్చు, అటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కావచ్చు, అక్కడి నుంచి వచ్చే అవకాశాలు ఉంటాయి కావచ్చు కడపను ఎంచుకున్నట్లుగా చెప్తున్నారు. మరి మొత్తానికి భారీ బందోబస్తు అయితే ఉంటుందని చెప్పి కూడా పోలీసు వర్గాలు చెప్తున్నాయి. ఆక్టోపస్ బలగాలు కూడా ఇప్పటికే మోహరించాయని చెప్పుకోవచ్చు. అయితే 3 రోజుల పాటు ఏదైతే మహానాడు సభ దగ్గరే సీఎం చంద్రబాబు బస కూడా ఏర్పాటు చేశారు. అలాగే లోకేష్, అలాగే కొంతమంది మంత్రులు కూడా ఇక్కడే మహానాడు సంబంధించిన ప్రాంగణం వద్దనే బస చేయబోతున్నారు. దానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లను కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. మరి భద్రతకు సంబంధించినటువంటి విషయంలో ఎటువంటి రాజీ లేదు కాబట్టి ఖచ్చితంగా పటిష్టమైనటువంటి భద్రత నడుమన మహానాడు కూడా నిర్వహించేందుకు కూడా చర్యలు చేపట్టామని చెప్తున్నారు. అలాగే ఇక్కడ భోజనశాలలో ఎవరికి వారికి విఐపి భోజనశాల, అలాగే మీడియా కావచ్చు, అలాగే పోలీసులు కావచ్చు, అందరికి కూడా డిఫరెంట్ గా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఇక్కడ మనం చూడొచ్చు, ప్రధానంగా మహానాడు ప్రాంగణం ఇదే. దాదాపు 25,000 మంది మొదటి 2 రోజులు కూడా పాల్గొనబోతున్నారు. ఆ తర్వాత అటు సైడ్ బహిరంగ సభకు సంబంధించినటువంటి గ్రౌండ్ కూడా ఉంది. అక్కడ దాదాపు 5 లక్షల మంది కూడా పాల్గొనే పరిస్థితి ఉంటుందని కూడా చెప్తున్నారు. మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే కొంతమంది టీడీపీ నాయకులు ఇప్పటికే ఇక్కడికి చేరుకోవడం కూడా జరిగింది. కడపకు వారికి కేటాయించినటువంటి వసతులు, అలాగే రూమ్స్ కావచ్చు, వాటిని అక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా చేయడం కూడా జరుగుతూ ఉంది. మనం చూడొచ్చు, ఇప్పటికే ఇంకా కొన్ని పనులు చేయాల్సినటువంటి మనం విజువల్స్ చూడొచ్చు, కొన్ని వర్క్స్ ఉన్నాయి. ఆ వర్క్స్ కూడా రేపు సాయంత్రం కంతా పూర్తి అవుతాయని చెప్పి కూడా అందరూ భావిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చెప్పుకోవచ్చు. సో మొత్తానికి కడపలో మహానాడు మాత్రం పెద్ద ఉత్సవంలో అయితే జరిపేందుకు టీడీపీ శ్రేణులు, అటు నాయకులు కూడా పెద్ద ఎత్తున వస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూసుకోవచ్చు. వైశాలి, అయితే రామచంద్ర కడపలో నిర్వహిస్తుండటంతో సుమారు ఎంతమంది జనం వస్తారని అంచనా వేస్తున్నారు? మొదటి మామూలుగా తక్కువ మందికి ఆహ్వానాలు అందించామని చెప్పి టీడీపీ ముఖ్యమైన నాయకులు అయితే చెప్తున్నారు. అలాగే 3వ రోజు ఏదైతే బహిరంగ సభ ఉంటుందో ఆ బహిరంగ సభకు 5 లక్షల మందిని తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పి కూడా నాయకులు చెప్తున్నారు. మొదటిగా పార్టీకి సంబంధించిన కొన్ని కీలక నిర్ణయాలు, అలాగే కొన్ని అంశాల మీద చర్చ కూడా జరుగుతుంది. వాటికి మాత్రం తక్కువ మందిని మాత్రమే ఆహ్వానించారు. ఒక 20 నుంచి 40 వేల మంది లోపు మాత్రమే ఈ మహానాడు తీర్మానాలు కావచ్చు మొదటి 2 రోజులు పాల్గొనే అవకాశం ఉంటుంది. 3వ రోజు మాత్రం పరిమిత సంఖ్య ఏం లేదు, 5 లక్షలకు పైగా జనం వచ్చినా కూడా ఇబ్బంది లేకుండా అటువంటి ఏర్పాట్లు కూడా చేశారు. వారందరికీ కూడా భోజన ఏర్పాట్లు కూడా ప్రతి ఒక్కరు మహానాడుకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా భోజనాలతో సహా ఏది మిస్ అవ్వకుండా అక్కడ చేసుకొని వెళ్లేగా ఏర్పాట్లు కూడా చేసినట్లుగా టీడీపీ నాయకులు అయితే చెప్తున్నారు. మరి అలాగే రాయలసీమకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది. అలాగే కడపకు అభివృద్ధికి సంబంధించినటువంటి నిర్ణయాలు కూడా తీసుకుంటారని కూడా నాయకులు చెప్తున్నారు. ఎందుకంటే 10 సీట్లకు 7 సీట్లు మెజార్టీ సీట్లను టీడీపీ కడప ప్రజలు అందించారు. ఆ నేపథ్యంలోనే కడపలోనే మహానాడు కూడా ఏర్పాటు చేయడం అదొక కారణంగా టీడీపీ అధిష్టానం అయితే చెబుతోంది. మరి ముఖ్యంగా నారా లోకేష్ రాయలసీమపై ప్రత్యేక దృష్టి పెట్టడం వల్లే రాయలసీమ వ్యాప్తంగా మెజార్టీ సీట్లను కూడా కైవసం చేసుకున్నామని చెప్పి చెప్తున్నారు. మిషన్ రాయలసీమ అని చెప్పి గతంలోనే పాదయాత్ర సందర్భంగా లోకేష్ ప్రకటించారు. అలాగే రాయలసీమ డిక్లరేషన్ కూడా ఒకటి ముందుంచినటువంటి నేపథ్యంలోనే రాయలసీమలో అత్యధిక స్థానాలు గెలుచుకోవడం, అలాగే కడపలో కూడా జగన్ కు జలకిచ్చేలాగా 7 సీట్లు కైవసం చేసుకోవడం టీడీపీ వ్యూహం చాలా వర్కౌట్ అయిందని చెప్పి నారా లోకేష్ శ్రమ ఇందులో ఉందని చెప్పి కూడా చాలా మంది చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే కడపలో మహానాడు నిర్వహించడానికి తలపెట్టినట్లు చెప్తున్నారు. ఎందుకంటే హిస్టరీలో ఏదైతే తెలుగుదేశం పార్టీ హిస్టరీలో కడపలో మహానాడు అంటే అదొక పెద్ద స్పెషల్ అట్రాక్షన్ గా ఉంటుంది అని చెప్పుకోవచ్చు మనం ఫ్యూచర్ లో. వైశాలి.